రేషన్ కార్డులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారిందని వ్యాఖ్యానించింది. అనర్హులకు అధికంగా బీపీఎల్ ప్రయోజనాలు అందుతున్నాయన్న సుప్రీంకోర్టు అర్హులకు రేషన్ కార్డులు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బీపీఎల్ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయని తెలిపింది. పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని పేర్కొంది. నిజానికి రేషన్ ఫలాలు పేదలకు అందడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్పై శ్రద్ధ చూపాలని సుప్రీంకోర్టు సూచించింది. రేషన్ కార్డులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీపద్ద రేషన్ వ్యవస్థ ద్వారా అవసరమైన వారికి సబ్సిడీతో కూడినటువంటి నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నట్లు అనేక రాష్ట్రాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ అటువంటి రేషన్ తరచుగా ఏదైతే ఉద్దేశించబడినటువంటి లబ్ధిదారులకు దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ కుటుంబాలకు చేరటం లేదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది రేషన్ కార్డులు ఇచ్చామని గొప్పలు చెప్పుకునేందుకే ఈ యొక్క రేషన్ కార్డులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయంటూ జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ ఎన్ కోటేశ్వరరావుతో కూడినటువంటి కోటేశ్వర సింగ్తో కూడినటువంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజానికి ఇది లక్ష్మీపద్ద కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏదైతే వలస కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో నమోదైనటువంటి సుమోటో కేసును విచారిస్తున్న సందర్భంగా ఈ రోజు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లేవనెత్తినటువంటి సమస్యల్లో ఒకటైనటువంటి ఏదైతే ఈ రేషన్ కార్డులకు సంబంధించి అనేక మంది వలస కార్మికులు తమకు అర్హులైనటువంటి రేషన్ ప్రయోజనాలను అర్హులైనప్పటికీ కూడా వాళ్ళు రేషన్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీని ఫలితంగా రేషన్ సరఫరాలకు అర్హులు కానీ ఇతరులు రేషన్ కార్డులను దుర్వినియోగం చేయడం పైన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నిజమైనటువంటి బీపీఎల్ ప్రయోజనాలు అర్హత లేని వారికి చేరుతున్నాయా? రేషన్ కార్డు ఇప్పుడు పాపులారిటీ కార్డుగా మారింది. రాష్ట్రాలు మేము చాలా జారీ చేశామని అంటున్నాయి, కానీ కొన్ని రాష్ట్రాలు తమ అభివృద్ధిని అంటే తలసరి ఆదాయం పెరుగుతుంది అని ఒక పక్కన చూపించుకుంటున్నారు. అభివృద్ధిని చూపించాలనుకున్నప్పుడు తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్తున్నారు. అదే విధంగా బీపీఎల్ కి సంబంధించి మాట్లాడినప్పుడు మాత్రం మా రాష్ట్రంలో 75% మంది బీపీఎల్ ఉన్నారంటూ అంటున్నారు. ఇది విరుద్ధమైనటువంటి వాదనలు చేస్తున్నారు. సో అర్హులైనటువంటి వ్యక్తులకు ఈ యొక్క రేషన్ ఎలా చేరాలి అన్న దానిపైన దృష్టి సారించాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అని కూడా ఈ సందర్భంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిజమైనటువంటి యొక్క 8 మంది అంటే 8 కోట్లకు పైగా వలస కార్మికులకు రేషన్ కార్డులు లేవంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది పేదలు రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవటం లేదు. ఎందుకంటే అవి చేసుకున్నా కూడా తమకు అందే విధంగా లేవు, అందుబాటులో లేవు. అంటే వలస కార్మికులు ఒక చోట నుంచి ఒక చోటకి పోతుంటారు కాబట్టి వాళ్ళు అవి వాటిని అప్లై కూడా చేస్తారు వాటి కోసం. సో రేషన్ ఎక్కడైనా తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారు. పేదలు మనకు రేషన్ అందటం లేదు కాబట్టి దానికోసం ఎందుకు దరఖాస్తు చేసుకోవాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు. 80% మంది జనాభా చాలా పేదవారు. వారందరికీ కూడా ఆహార భద్రత ఎంత అవసరం కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రేషన్ కార్డు జారీలో ఎటువంటి రాజకీయ అంశం కూడా ఉండకూడదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏదైతే జస్టిస్ సూర్యకాంత మాట్లాడుతూ నేను నా మూలాలను కోల్పోలేదు, పేద ప్రజల దుస్థితిని నేను ఎల్లప్పుడూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, పేదరికంలో కొనసాగుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య పాటి కోర్టు దృష్టికి తీసుకొస్తూ దాదాపు 81.35 కోట్ల మంది ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అందించబడినటువంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. మరో 11 కోట్ల మంది ఇలాంటి పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని కూడా చెప్పారు. ఏదైనప్పటికీ ఈ రేషన్ కార్డులు దుర్వినియోగం కాకుండా అర్హులైన వాటికి సక్రమంగా చేరేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి సుప్రీంకోర్టు ఈరోజు సూచించింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.